ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ ప్రభుత్వం, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న చంద్రబాబు దానిని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్షాలు దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇవాళ ఎట్లుందంటే కేజీ బేసిన్లో లభ్యమయ్యేటువంటి గ్యాస్ నిక్షేపాలను ఎక్కడో గుజరాత్ మీదుగా ప్రపంచ దేశాలకు అమ్ముకుంటున్నటువంటి అదానీ అంబానీ కంపెనీలు బాగున్నాయి. కానీ మన దేశంలో గ్యాస్ కొనుగోలు చేయాలంటే విపరీతమైనటువంటి ధరలు భారం ప్రజలపైన పడతా ఉంది. ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాల ద్వారా లభ్యమయ్యేటువంటి ఈ దేశంలో లభ్యమయ్యేటువంటి నిక్షేపాలలో ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మాత్రం అంబానీ అదానీలకు ఇస్తున్నారు. ప్రపంచ దేశాలలో యుద్ధం వాతావరణం వల్ల లేకపోతే ధరల ప్రభావాన్ని మాత్రం కోతలు వాతలు ప్రజలకు, ఆదాయాలు మాత్రం అంబానీ అదానీలకు అనేటువంటి పరిస్థితిలో అంబానీ అదానీలతో పాటు కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తున్నామనేటువంటి పద్ధతిలో ఒక కంపెనీలాగా మోడీ, నిర్మలా సీతారామన్ అండ్ అమిత్ షా లాంటి ఒక గ్యాంగు దేశాన్ని కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి ప్రజల మీద వచ్చేటటువంటి భారాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఈ సమస్యలు ఏదైనా ప్రజలు అడిగితే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడము అంటే ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెడుతూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా వామపక్షాలు తలపెట్టినటువంటి దశలవారీ పోరాటం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ కానీ, ఎన్డీఏ పక్షాల పార్టీలు కానీ ఇవన్నీ చెప్తున్నటువంటి మాటలు ప్రజలను భ్రమలు కలిగించేటువంటి మాటలు తప్ప వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవిగా లేవు. రెండోది, ఈరోజు మనమందరం కూడా ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కొనలేనటువంటి పరిస్థితి, మన ఆదాయానికి మించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ గవర్నమెంటు పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇది వాస్తవ విరుద్ధం.
అలాగే ఈరోజు అంతర్జాతీయంగా మధ్య ఆసియాలో అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యం కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి, యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. మధ్యాసియాలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు స్థానిక వనరులు స్థానిక ప్రజలకే అని చెప్పి వాళ్ళు ప్రతిఘటన ఉద్యమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఏకపక్షంగా నడుస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి నరేంద్ర మోడీ దానికి భిన్నంగా అమెరికా బెదిరింపులకు లొంగిపోయి ఈరోజు మనకు కారు చౌక వచ్చేటువంటి రష్యా నుంచి ఆయిల్ను కూడా తీసుకోకుండా ఆపేసినటువంటి ఒక పిరికి పంద నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మేము వామపక్షాలుగా చెప్పదలుచుకున్నాం.